హాయ్ గర్ల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం. నమస్తే. సార్ వార్ 2 అండ్ కూలీ ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించిన ట్రైలర్లు కూడా నేను రిలీజ్ అయ్యాయి. అంటే మామూలుగా ఈ రెండు ఒకే రోజు రాబోతున్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఏ కంటెంట్ రిలీజ్ అయినప్పటికీ కంపారిజన్ మొదలైపోతుంది సోషల్ మీడియాలో. ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పేసి. నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అంటే కూలీ రిలీజ్ అయింది, అంతకుముందు వార్ 2 రిలీజ్ అయింది. వీటి మధ్య కూడా కంపారిజన్ చేయడం మొదలు పెట్టేశారు. మరి మీ ఒపీనియన్ లో ఈ రెండు ట్రైలర్లో ఏది బాగుంది, ఏది ఎక్కువగా అంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా ఉంది? మీ ఒపీనియన్ సార్ ఈ రెండు ట్రైలర్ల పైన. వార్ 2 మన హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు పోటాపోటీకి యాక్ట్ చేసింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఏంటంటే అది ఒక స్పై థ్రిల్లర్ గా చెప్పుకోవచ్చు, లేదా స్పై ఎమోషనల్ డ్రామా అని కూడా యాక్షన్ స్పై యాక్షన్ ఎమోషనల్ డ్రామాగా మనం ఆ జానరాన్ని చెప్పుకోవచ్చు. అంటే విపరీతమైన యాక్షన్స్, ఎమోషన్స్, అనేక దేశాల మధ్య దేశాల లొకేషన్స్ లో జరిగే హై ఆక్టేన్ యాక్షన్ ఫిల్మ్ అది. రెండోది మనకి ఇద్దరు కూడా దేశభక్తులే. హృతిక్ రోషన్ దేశభక్తుడు, ఇతను దేశభక్తుడే. ఇద్దరు కూడా రా అని రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అంటారు. ఎస్పినోజ్ ప్రతి దేశానికి ఎస్పినోజ్ సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అటువంటి ఆర్గనైజేషన్ ఈ ఇద్దరు రా ఏజెంట్లు. ముందుగా హృతిక్ రోషన్ ఒక ఆపరేషన్ మీద వెళ్తాడు. వెళ్ళిన అతను ఈ ఆర్గనైజేషన్కి కంట్రోల్లో ఉండడు, సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. దాంతో వీళ్ళు ఎనిమిగా ప్రకటించి అతన్ని చంపేయడానికి ఇంకొక ఆపరేటివ్ని పంపిస్తాడు. ఈ ఆపరేటివ్ ఆ ట్రైలర్లో ప్రకారం మనం చూస్తే ఈ ఆపరేటివ్కి అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎటువంటి ఎమోషన్లు ఉండవు. అతను ఒక ప్రోగ్రామ్డ్ మిషన్ లాంటి వాడు. అంటే ఏఐ పెట్టేసి ప్రోగ్రామ్ పెట్టేసి ఒక డ్రోన్ను ఇంకొక దాన్ని పంపిస్తే అది ఎట్లా అక్యురేట్గా ప్రిసిషన్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ చేస్తుందో అలాంటి వ్యక్తి అతను. ఇతను ఒకప్పుడు నా గురువు, ఇతను నాకు అటాచ్మెంట్ ఉంది, అవన్నీ అతనికి పట్టదు. అతను ఒక ఆబ్జెక్ట్, అతను టార్గెట్. ఇతని దృష్టిలో టార్గెట్ని కొట్టాల, అంతే ఉంటుంది ఎన్టీఆర్ క్యారెక్టర్. సో అతనేమో అతనికి ఎమోషన్స్ ఉంటాయి, దేశభక్తి ఉంటుంది, అతనికి ఇతని మీద ప్రేమ ఉంటుంది, ఎన్టీఆర్ మీద. ఇతన్ని అర్థం చేసుకుంటాడు, వీడు మిషన్ లాగా వచ్చాడు, సో వీడిని డీల్ చేయడం కష్టమని కూడా అతనికి తెలుసు. సో అతను ఎలా ఎదుర్కొన్నాడు అంటే అతను తన దేశభక్తిని నిరూపించాలి, ఇటువంటి ఒక లీతల్ మిషన్ నుంచి తనను రక్షించుకోవాలి. అతనికి ఒక ఎమోషనల్ ట్రామా ఉంటుంది, ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అవి అతన్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఇటువంటి మల్టీ డైమెన్షన్ క్యారెక్టర్గా హృతిక్ రోషన్. ఇతనేమో ఫస్ట్ మోనో డైమెన్షన్ ఉంటుంది, దాని తర్వాత అతను వల్ల ఇతనిలో కూడా ఎమోషనల్ ఇది ఎట్లా వస్తుంది అనేది బేసిక్గా కథ. ఫస్ట్ హాఫ్ అంతా కూడా క్యాట్ అండ్ మౌస్ లాగా ఉండి సెకండ్ హాఫ్ ఫుల్ యాక్షన్లోకి వెళ్తుంది అనేది ఇప్పటి వరకు దాన్ని చూసిన వాళ్ళు చెప్తున్న మాట. సో సెకండ్ హాఫ్ కరెక్ట్గా ఎక్కి ఇదంతా కరెక్ట్గా ఎక్కితే అది పెద్ద హిట్ అవుతుంది. యాక్షన్ మూవీ కాబట్టి మాస్ అంతా కూడా చూస్తారు దాన్ని. సో పైగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది. అది ఒక బోర్న్ ఐడెంటిటీ సిరీస్ ఉంటుంది మనకి హాలీవుడ్లో. సేమ్ కథ బోర్న్ ఐడెంటిటీలో కూడా అతను మ్యాట్ డామన్ క్యారెక్టర్ సిఐఏకి యాంటీగా మారిపోవడం, అతన్ని చంపడానికి పంపించడం, ఇందులో ద్రోహాలు, కుట్రలు, దాన్నంతా ఇతను ఎలా ఎదుర్కొన్నాడు, ఎత్తుకుపోయితులు, ఇదే అనమాట. ప్రతి సినిమా హిట్టే. అది బోర్న్ ఐడెంటిటీ ఏదొచ్చినా హిట్ అనమాట. ఎందుకంటే అది పక్కా స్కీమ్ ఉంటుంది, మంచిగా క్వాలిటీతో తీస్తారు. సో ఇదంతా తెలిసిన ఇదనమాట. అంటే ఏమాత్రం అటర్ ఫ్లాప్ అయితే గ్యారంటీ కాదు వార్ 2, అది మాత్రం చెప్పచ్చు. మినిమం నీకు హై ఇస్తుంది సినిమా. కాబట్టి డబ్బులు అయితే 100% వార్ 2కి వచ్చేస్తాయి. ఎన్టీఆర్కి కూడా ఒక కొత్త క్యారెక్టర్ ఇది. నెగిటివా పాజిటివ్ అని చెప్పలేని క్యారెక్టర్. సో విలన్ అయితే కాదు, చాలా మంది విలన్ అనుకుంటారు. అంటే మనకి విలనా హీరోనా అనేదే ఉంటుంది తప్ప ఈ రెండింటి మధ్యలో గ్రేట్ షేడ్ కూడా ఉంటుంది అనేది మనకి ఎక్కువగా మనం ఆలోచించాం. ఎన్టీఆర్ అలాంటి క్యారెక్టర్ అనమాట. సో అందువల్ల ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎన్టీఆర్ కూడా ఒక మంచి సినిమా ఇది అవుతుంది. ఇక కూలీ 2కి వస్తే భాషనే మళ్ళీ తీసాడా అన్నట్టుగా ఉంది ట్రైలర్ చూస్తే. అంటే ఒక కూలీగా ఉంటాడు, అతనికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, కొంతమంది విలన్లు ఉంటారు, తన ఫ్రెండ్ని వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఫ్యామిలీని తను ఆ ఫ్రెండ్ స్థానంలోకి వెళ్ళి కాపాడాడు అనేదే కథగా మనకి ట్రైలర్లో కనబడుతుంది. అందుకని శృతి హాసన్తో కూడా
నీకు నాన్న కావచ్చు నాకు ప్రాణ స్నేహితుడు అనే డైలాగ్ కూడా వచ్చింది. ఇప్పుడు దాన్ని కమల్ హాసన్ కూడా అప్లై చేస్తున్నారు. అంటే కమల్ హాసన్ దృష్టిలో పెట్టుకొని ఆ డైలాగ్ రాశారు. కమల్ హాసన్కి రజనీకాంత్ ప్రాణ స్నేహితుడు అందుకని చెప్పారు. కమల్ హాసన్ కూడా ఉండాడా దీంట్లో అని. కమల్ హాసన్ లేడు. కాకపోతే కథలో శృతి హాసన్ వాళ్ళ ఫాదరు రజనీకాంత్ క్యారెక్టర్కి ప్రాణ స్నేహితుడు కాబట్టి అతన్ని విలన్స్ చంపేస్తారు. ఇప్పుడు తను ఆ ఫ్యామిలీని తను ఓన్ చేసుకుని ఆ ఫ్యామిలీ కోసం విలన్స్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది కూలీ కథ. ఇది అగైన్ పాత చింతకాయ పచ్చడి కథనే, అదేమి కొత్తగా ఏమి లేదు. కాకపోతే ఫుల్ ఆఫ్ బ్రహ్మాండమైన యాక్షన్స్ ఉన్నాయి. నాగార్జున విలన్ ఉన్నాడు. నాగార్జున ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ విలన్ గా వేయడం. ఉపేంద్ర ఉంది, క్యారెక్టర్ ఉంది. అటు అమీర్ ఖాన్ ఉన్నాడు. మంచి కాస్టింగ్ ఉంది. సత్యరాజ్ ది కూడా బలమైన క్యారెక్టర్ అని కనబడుతుంది. అంటే ఫుల్ ఆఫ్ యాక్షన్, డ్రామా, ఫుల్ ఆఫ్ ఇదంతా ఉందన్నమాట. సో అది కూడా ఫ్లాప్ అవుతుందని నాకైతే అనిపించలేదు. ఎంత హిట్ అనేది తప్ప ఇది ఫ్లాప్ సినిమా అనేది అయితే చూస్తే అనిపించదు. మనకు కొన్ని ట్రైలర్ చూస్తే ఇది ఫ్లాప్ అవుతుందేమో అనిపిస్తుంది, కానీ ఇది అట్లేదు. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, ఒక రివెంజ్ స్టోరీ ఉంది, ప్యాక్డ్ ఆర్టిస్టులు, బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఉన్నారు. కాబట్టి ఏమాత్రం క్యారెక్టరైజేషన్ ని కొంత బాగా చేసినా వాళ్ళు దాన్ని ఎలివేట్ చేయగలిగిన ఆర్టిస్టులు అందరూ కూడా. సో ఉపేంద్ర ఎంత మంచి ఆర్టిస్ట్ మనకు తెలుసు. ఇంకా నాగార్జున అయినా అమీర్ ఖాన్ అయినా వాళ్ళు సినిమాని వాళ్ళకి ఇచ్చిన పోర్షన్ ని ఎలివేట్ చేయగలరు. సో ఇంకా రజనీకాంత్ చెప్పాలనలేదు. సో పైగా ఇతను ఫామ్ లో ఉన్నాడు లోకేష్ కనగరాజు. కాకపోతే ఏంటంటే ట్రైలర్లో మేజర్ ప్రాబ్లము మ్యూజిక్ అంత గొప్పగా లేదన్న ఫీలింగ్ అయితే చాలా మందికి వచ్చింది. దాని మీద ట్రోల్స్ కూడా పెడుతున్నారు. అనిరుద్ధ్ మ్యూజిక్ అంత గొప్పగా లేదంటున్నారు. అతనికి టెన్షన్ ఎక్కువై సరిగా చేయలేదా రజనీకాంత్ సినిమా అనేసరికి అన్న ఇది కూడా వినిపిస్తుంది. ఏమైనా విజువల్స్ కానీ ఇవన్నీ క్వాలిటీగా ఉన్నాయి ఆ ట్రైలర్కి. కాకపోతే ఓల్డ్ పాత చింతకాయ పచ్చడి అనే ఫీలింగ్ ఉంది. కాబట్టి చెప్పలేము. చాలా రజనీకాంత్ సినిమాలు గతంలో కూడా ఇలాగే చూపించి ట్రైలర్ చాలాసార్లు బాగుంటుంది. మనకి రామ్ గోపాల్ ఎగ్జాంపుల్, ఆయన ట్రైలర్ గొప్పగా ఉంటుంది, సినిమా బాగుంటుంది. సో అటువంటి ఇది కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమైనా ఈ రెండు ఒకేసారి రిలీజ్ అవ్వడం మాత్రం రెండిటికి కూడా ఇబ్బంది. ఎందుకంటే చీలిపోతారు కదా అటు ఇటు. ఇటేమో తెలుగులో ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమాకి వెళ్తారు. మామూలు వాళ్ళు కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ రజనీకాంత్ సినిమాని ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. ఇదేంటంటే ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంతసేపు వీళ్ళిద్దరిది. దీంట్లో ఫ్యామిలీ డ్రామా ఉండదు. వార్ 2లో దాంట్లో ఫ్యామిలీ డ్రామా ఉంది. ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబ పెద్ద స్థానంలోకి రజనీకాంత్ వెళ్ళడం, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మాస్ రెండు చూస్తారు మాస్, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం రజనీకాంత్ సినిమాకి ఎక్కువ ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఇవన్నీ కూడా బిగినింగే, తర్వాత మౌత్ టాక్ని బట్టే డిసైడ్ అవుతుంది. కాబట్టి మౌత్ టాక్ ఎలా ఉంటే దాన్ని బట్టి ఏ సినిమా డ్రాప్ అయిపోతుంది, రెండో సినిమా థియేటర్లు పెంచుకుంటుంది. ఇప్పుడు మొన్న మహావతార్ నరసింహ పరిస్థితి ఏంటి, అది ఎవరికి తెలియదు, ఏదో వచ్చింది. ఇవాళ అది 40-50 కోట్లు చేసింది అంటున్నారు. కింగ్డమ్ని దాటేసింది. కాబట్టి మనకి థియేటర్కి రారనేది ఏమీ లేదు. కాకపోతే ఇంతకు ముందులాగా ప్రతి సినిమాకి థియేటర్కి వెళ్ళరు, సెలెక్ట్ చేసుకొని వెళ్తారు. సో నిన్ను థియేటర్కి రప్పించే బలం ఆ సినిమాలో ఉంటే వెళ్తారు అనేది ప్రూవ్ అయింది ఇంకొకసారి మహావతార్ దీనికి. కాబట్టి ఈ రెండు కూడా బాగా ఆడతాయని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఏది డామినేట్ చేస్తుంది అనేది మనం ఇప్పుడైతే చెప్పలేం. ఓపెనింగ్ మాత్రం రజనీకాంత్ సినిమాకి సౌత్లో అయితే ఎక్కువ ఉంటుంది, నార్త్లో దీనికి ఎక్కువ ఉంటుంది.